హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు పప్పు కర్రీ వండుతున్నాను. పప్పు కూర నా స్టైల్‌లో ఎలా వండుతానో చూడండి ఫ్రెండ్స్. గ్యాస్ మీద స్టవ్ బ్యాండ్ పెట్టాను. అందులో 2 పావుల నూనె పోసాను ఫ్రెండ్స్. సరిపోకపోతే ఇంకొక చెంచా పోసేసినాను. తర్వాత జీలకర్ర వేసేసినాను ఫ్రెండ్స్. మంచిగా గోలినాక పచ్చిమిరపకాయలు, తర్వాత ఉల్లిగడ్డలేసి మంచిగా కలుపుతున్నాను ఫ్రెండ్స్. చిటపటలాడుతున్నాయి బాగా. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసినాను. ఉల్లిగడ్డలు కూడా ఉల్లిగడ్డలు కూడా వేసినా ఫ్రెండ్స్. అవి మంచిగా ఎర్రగా గోలినాక ఎర్రగోలేదాకా వేపుకోవాలి ఫ్రెండ్స్. మంచిగా మీడియం మంట మీద పెట్టి వేపుకోండి. అయితే నేను గ్లాసు పప్పు పోసి దాన్ని కడిగి పక్కకు పెట్టేసుకున్నాను కొంచెం నానాలని. ఇది పెసరపప్పు ఫ్రెండ్స్ నేను వండేది. కుక్కర్లో కాకుండా ఇలా కూడా ఒక్కొక్కసారి సింపుల్గా వండుకోవచ్చు ఫ్రెండ్స్. కుక్కర్లో అయితే మెత్తగా అయిపోద్ది. ఇలా కొంచెం పలుకు పెరుకు మీద ఉంటే బాగుంటుంది తింటుంటే నోటికి. ఓకేనా. నేనైతే ఏం ఇంగ్రీడియంట్స్ వేసలేను. ఓన్లీ పప్పు, ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలతోటే కర్రీ వందాం అనుకుంటున్నాను. మంచిగా గోలినాక కడిగిన పప్పు 2 సార్లు కడుక్కున్నా ఫ్రెండ్స్. పప్పునైతే కడుక్కొని బాగా కడుక్కొని పక్కకు వంపేసుకొని ఇప్పుడైతే వేస్తున్నాను పిసికి. నేనైతే ఒక 100 గ్లాసులకు కొంచెం ఎక్కువ తీసుకున్నాను పప్పు. నానబెడితే దబ్బున ఉడికిపోతుందని నానబెట్టాను ఫ్రెండ్స్. బాగుంటుంది. మంచిగా ఉన్న కాడికి వేసినాను ఫ్రెండ్స్. అందులో పప్పు అయితే ఇంకా కొంచెం అంతా కడిగి నీళ్ళని పంపి ఇంకా కొంచెం అంతా పోసేసినాను. పోసి మంచిగా కలబెట్టుకోవాలి. నూనెలో బాగా ఏంపాలి బాగా పప్పును. నూనె బాగా పట్టినాక మంచిగా ఇట్లా గుడ్లు వస్తుందండి. తర్వాతనే అల్లము పసుపు వేసుకోవాలి. నేనైతే ఇప్పుడు వేయను. అది మంచిగా గోలినాకనే అల్లం పసుపు వేసుకోవాలి. ఫస్ట్ అల్లం పసుపు వేసుకున్నాం అనుకో అడుగు మాడిపోతుంది గిన్నె. నాదైతే పలస పడ్డదండి. నేను నాస్టిక్ దాంట్లో అనుకుంటే ఇట్లా ఏం కాదు, కానీ నాది రాతండి గిన్నె కదా ఫ్రెండ్స్, మాడిపోతుందని నేను ఫస్ట్ ఇట్లా అయితే వేసినాను. మంచిగా కొంచెం మూత పెట్టుకొని మగ్గినాక మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అడుగంటకుండా అటు ఇటు కలుపుకోవాలి ఫ్రెండ్స్. నా గిన్నె పలసపడ్డదని మాడిపోతుంది చూడండి ఫ్రెండ్స్. అందుకని మీడియం మంట మీదనే పెట్టేసినాను. మంచిగా గలబెట్టుకొని మంచిగా కొంచెం చిటికెడు పసుపు వేసినాను. మీరు ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి. అంటే నేనది నాకు కావాల్సిన పసుపు అయితే వేసిన. కలర్ బాగా వస్తుంది. కొంచెం అనిపించింది, మళ్ళీ కొంచెం అయితే వేస్తాను. వేసినాను ఫ్రెండ్స్. కలబెట్టుకున్నాక కొంచెం పసుపు అయితే మళ్ళీ యాడ్ చేసినాను తక్కువ పడితే. మళ్ళీ కలుపుకొని కొంచెం అల్లం ఎల్లిగడ్డ కూడా ఒక టీ స్పూన్ యాడ్ చేసినాను. అది మన ఇంట్లో రుబ్బుకున్నది ఫ్రెండ్స్. నేనైతే మంచిగా ఎల్లిపాయలు పొట్టు తీసి మంచిగా మిక్సీ పట్టనండి. ఓన్లీ నేను రోట్లోనే రుబ్బుకొని స్టోర్ చేసి పెట్టుకుంటాను. ఇలా వరకు ఉంటుంది నాకు. మీరు కూడా అలాగే చేసుకోండి ఫ్రెండ్స్. కొనుక్కున్నది బాగుండదండి టేస్ట్ అంతగా. ఇది కొంచెం ఇట్లా కచ్చపచ్చగా రుబ్బుకున్నా కూడా టేస్ట్ అది పోద్ది. మంచిగా అయితే మాడిపోకుండా అయితే కలుపుకోండి. నూనె మొత్తం చేసుకుంది కదా ఫ్రెండ్స్. తర్వాత వాటర్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. ఒక గ్లాసు, నాకు ఒక గ్లాసున్నర పప్పుకైతే 2.5 గ్లాసుల వాటర్ అయితే నేను యాడ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం బాగా ఉడకాలి కదా. అంటే 70% ఉడికినాక కారం వేస్తే మంచిగా ఉంటుందండి. నేనైతే 2 గ్లాసులున్నర, ఇంకొంచెం సరిపోకపోతే ఇంకా హాఫ్ గ్లాస్ కూడా పోసినాను. ఓకేనా అండి. మీకు ఈ నా వంట నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మంచి కామెంట్ అయితే చేయండి. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మా పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారు. ఇక హాలిడేస్ వచ్చినాయి కదా, పిల్లలు అయితే మంచిగా ఆడుకుంటున్నారండి. సైలెంట్గా ఏమనకుండా వాళ్ళ పేకైతే ఆడుకుంటారు. ఓకేనా. మనదైతే కొంచెం అయితే ఉడికిపోతున్నదండి. మూత పెట్టేసినాను. మూత తీసి చూస్తే కొంచెం ఇప్పుడే ఉక్కుత ఆడుతుంది. ఇంకా దగ్గర పడాలి ఫ్రెండ్స్. అది చక్కగా ఉడకలేదు. నేనైతే కరివేపాకు అయితే వేసినాను ఫ్రెండ్స్. అది స్కిప్ అయినట్టుంది. నేనైతే మంచిగా కరివేపాకు ఒక గుప్పెడు రెమ్మలు తీసుకొని మంచిగా కడిగి మంచిగా చిన్నగా చుంచేస్తాను ఫ్రెండ్స్. అట్నే వేయను, అది బాగుంటుంది. ఫ్లేవర్ అయితే నాకు చాలా ఇష్టం అండి. ఇక కొంచెం అయితే 70% అవసరం లేదు. 60% ఉడికితే సరిపోద్ది. గుడ్లు అంటే అట్లా ఏమంటారు, ఇట్లా మంచిగా విప్పినట్టు రావాలి ఫ్రెండ్స్. అట్లయితే నాకు చాలా ఇష్టం. మెత్తగా ఉడకబెట్టుకోను. మెత్తగా ఉడకబెడితే బాగుండదండి. మెత్తగా ఉడక ముందుకే కొంచెం కారం వేయాలి. ఉడికిపోదు అన్నట్టు అట్లే ఉంటుంది. గుడ్లు బాగుంటుంది. నాకైతే 2 స్పూన్ల కారం అయితే పట్టింది. మీ కారం బట్టి వేసుకోండి ఫ్రెండ్స్. మేము కారం బాగానే తింటాం ఫ్రెండ్స్. కారం అయితే మోతాదుగా తింటాం. నేను ఇక ఒక స్పూన్ పట్టింది నాకు కారంలో. ఉప్పు అయితే నేను కారంలో పట్టించేటప్పుడు కారంలో ఉప్పు అయితే ఎక్కువ వేయను ఫ్రెండ్స్, తక్కువ వేస్తా. అందుకే నేను ఇది ఎంత వేస్తానో అదంతా ఇట్లా వేస్తాను అన్నట్టు. కొందరు అట్లా వేస్తే ఇసమైపోతుంది. చూసుకొని వేసుకోండి. వాళ్ళు చెప్పలేదు అంటారు. ఓకేనా. అసలు రాని వాళ్ళకి అయితే యూజ్ అవుతుంది. మనకైతే కొంచెం వంటలు వస్తాయి కదా ఫ్రెండ్స్. ఉడికిపోతుంది, దగ్గరికైతే పడుతుంది. మూత తీసి చూసి కొంచెం అయితే నేను మసాలా వేసిన. టేస్ట్ అయితే అద్దరిపోద్ది. చికెన్ వాసన అయితే వస్తుంది ఫ్రెండ్స్. మా చిట్టి అయితే నాకు కావాలని వేడి మీద వేసుకొని తిన్నాను. ఫస్ట్ స్టెప్ చూపించాను కదా ఫ్రెండ్స్. అదైతే ఇంకా దగ్గర పడదండి. కూర ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఇంకా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఒక్క లైక్ అయితే ఇచ్చుకోండి.
ఆల్ మీద బటన్ మీద క్లిక్ చేస్తే నా వీడియోస్ ప్రతి ఒక్కటి మీకు ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చి నాదైతే బాగుంటుంది. కర్రీ అయితే కంప్లీట్ అయిందండి. ఇంకా నేనైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నా వేరే దాంట్లోకి. రాతిండి గిన్నె ఫ్రెండ్స్ తింటది కదా అని నేనైతే స్టీల్ దాంట్లోకైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఎప్పుడైనా నేను వండంగానే అట్లా చేసుకుంటా ఫ్రెండ్స్. కొందరేమో అంత తిన్నాక కొందరు లాస్ట్‌కి పెట్టుకుంటారు. అట్టా కాదు, నేను వంట మీదనే పెట్టేసుకుంటా. ఎందుకంటే నాకు ఇక అది తింటే నాకు మంచిగా అనిపియదు. అదేందో ఇక ఫస్ట్ అది తినకుండా నాకు దాంట్లోకైతే వేసుకోవడం ఇష్టం. ఇక మన కూర అయితే రెడీ అయిపోయిందండి. చపాతీలోకి బాగుంటుందండి ఇది. మ్యాక్సిమం చపాతీ కూడా చేస్తా. నైట్ వరకు చేద్దాం అనుకుంటున్నా. లేకపోతే రాగి జావన్నా చేస్తా పిల్లలకైతే. ఓకేనా, అది కూడా నేను పెడతా ఫ్రెండ్స్. పోస్ట్ అయితే చేస్తాను నేనైతే మ్యాక్సిమం టైం ఉంటే. నాకైతే టైం ఉంటలేదండి వీడియో తీయడానికి కూడా. మిషన్ కుడదామంటే మస్తు ఎండ కొడుతుంది. మా రేకులు కదా ఫ్రెండ్స్, మస్తు దగడొస్తుంది. కర్రీ అయితే కంప్లీట్ అయిందండి. ఇక మా చిన్నోళ్ళకైతే నేనైతే అన్నం అయితే పెట్టిన. నా కొడుకైతే కొంచెం అయితే అన్నం అయితే తీసి వానికైతే పెట్టేసినాను ప్లేట్లో తినమని. ఓకేనా, మీరేం చేస్తున్నారు? నచ్చినైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను లైక్ చేసి నన్ను ఆదరించండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్ అండి అందరికీ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఓకే, బాయ్.